అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది జేఎన్‌టీయూజీవీ ఏదైతే అటానమస్ యూనివర్సిటీ ఉందో దానికి సంబంధించిన ఇంగ్లీష్‌కి సంబంధించిన టోటల్ ఇంగ్లీష్ ప్లే లిస్ట్ ఇది. అండ్ ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు కనబడతాయి. డిస్క్రిప్షన్‌లో ఈ వీడియో ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మీకు ఐ కార్డ్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఇది జేఎన్‌టీయూకేకి సంబంధించినటువంటి ప్లే లిస్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది. టోటల్ పాఠ్యాంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి జేఎన్‌టీయూకే. అట్లానే జేఎన్‌టీయూఏకి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా ప్లేలిస్ట్ అనేది ఉంచబడింది. అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి, దయచేసి గమనించండి. లేదా ఐ కార్డ్స్లో మీకు యూనిట్ వైజ్గా రావడం జరుగుతుంది. ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి, ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ని పొందొచ్చు, కొన్ని గంటల్లోనే కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అందులో క్యాపిటలైజేషన్ అనే దాన్ని చూడబోతున్నాం. దీంట్లో ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ అనేవి ఎలా రాయాలి ఏమండి. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కామన్ టు ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్, అందరికి కూడా సమానమే. అయితే జీవి ఏదైతే మనం చెప్పుకున్నామో జేఎన్‌టీయూ జీవి వాళ్ళకి వచ్చేసి ఏంటంటే యూనిట్ 1కి సంబంధించి పవర్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ రైస్ బై ఇఫియానా ఒపే అది ఉంది. అండ్ మిగతా వాళ్ళకేమో ఏదైతే జేఎన్‌టీయూఏ జేఎన్‌టీయూకే వాళ్ళకేమో గిఫ్ట్ ఆఫ్ మ్యాజే అనేది ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు గ్రామర్ వరకు వచ్చేసి అందరికి కూడా సేమ్ అండి. మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ క్యాపిటలైజేషన్ అనేది అందరికీ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే అదిగోండి మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ క్యాపిటలైజేషన్ జేఎన్‌టీయూ జీవి కానివ్వండి, జేఎన్‌టీయూఏ కానివ్వండి, జేఎన్‌టీయూకే కానివ్వండి, అందరికి కూడా ఈ సిలబస్ అనేది ఉంది, దయచేసి గమనించండి. క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ రాయడం అనమాట. క్యాపిటల్ లెటర్స్ రాయడంలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి? జనరల్గా తెలుగు భాషలో క్యాపిటల్ లెటర్స్ రాయడం అనేది ఉండదు, కానీ ఇంగ్లీష్ భాషలో క్యాపిటల్ లెటర్స్ అనే కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి ఒక ఉదాహరణ, ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. ఇక్కడ మనం చూసినట్లయితే టీ అనేది క్యాపిటల్ ఉందండి, ఇక మిగతా ఎన్ని కూడా స్మాల్. ఎస్ అనేది క్యాపిటల్ ఉంది, మిగతా ఎన్ని చూసుకుంటే స్మాల్. ఎందుకు ఈ విధంగా, ఏంటి దీనికి రూల్స్ అంటే, ఒక సెంటెన్స్ అలానే నక్షత్రాల పేర్లు కానీ గ్రహాల పేర్లు కానీ ఉంటే దానికి ఏంటంటే క్యాపిటల్ లెటర్ రాయడం అనేది జరుగుతుంది. ఇక్కడ టీ క్యాపిటల్ ఎందుకైందంటే ఆ వాక్యం యొక్క ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో అది క్యాపిటల్ లెటర్ అవుతుంది. అలానే తర్వాత ఉన్నాయి మనం గమనిస్తే సన్ అనేది ఒక స్టార్ కాబట్టి దాన్ని మనం ఏం చేసామంటే క్యాపిటల్ లెటర్ అనేది రాయడం జరిగింది. ఆల్వేస్ యూజ్ ఏ క్యాపిటల్ లెటర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్ ప్రారంభంలో వచ్చేటటువంటి ప్రథమ లెటర్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఏం చేయాలంటే క్యాపిటల్ లెటర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ప్రాపర్ నౌన్స్. ఈ ప్రాపర్ నౌన్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏ పేరైనా కానివ్వండి, అది ప్రజల పేర్లు కావచ్చు, మనుషుల పేర్లు కావచ్చు, స్థలాల పేర్లు కావచ్చు, లేదా వస్తువుల పేర్లు కావచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మేరీ, ఎం అనేది క్యాపిటల్ పెడతాం. ప్యారిస్ ఇదేంది ఒక నగరానికి సంబంధించిన పేరు కాబట్టి క్యాపిటల్ సిటీ, పి అనేది క్యాపిటల్ పెట్టాం. ఎనీ నేమ్ ఏ పేరు అయినప్పటికీ కూడా క్యాపిటల్ అనేది మనం ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత డేస్ ఆఫ్ ది వీక్, మంత్స్ అండ్ హాలిడేస్ అంటే వారాలు, ఆదివారం, సోమవారం, మంగళవారం అంటాం కదా, వాటన్నిటికి కూడా మనం ఏం చేస్తామంటే క్యాపిటల్ లెటర్ పెడతాం. అలానే నెలల పేర్లు ఏవైతే ఉన్నాయో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇవి కూడా మనం ఏం చేస్తామంటే రాసేటప్పుడు మొదటిది క్యాపిటల్ పెడతాం. అట్లానే హాలిడేస్ వచ్చే సెలవులు ఏవైతే లేదా పండగలు ఏవైతే ఉన్నాయో, క్రిస్మస్ ఉంది, దసరా ఉంది, దీపావళి ఉంది, ఇవన్నీ కూడా మనం చూస్తే స్టార్టింగ్లో ఉంది కాబట్టి డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్ అయింది. పండగ కాబట్టి ఇది సి క్రిస్మస్ అనేది. ఆ తర్వాత నెల ఏదైతే ఉందో దాని డి అనేది క్యాపిటల్ లెటర్ అయింది. ఈ విధంగా ఏంటంటే వారాల పేర్లు, నెలల పేర్లు, పండగల పేర్లు ఇవన్నీ కూడా. తర్వాత టైటిల్స్, ఇనీషియల్స్. టైటిల్స్ పెడుతూ ఉంటారు, ఎట్లా మిస్టరు, మిస్సెస్, డాక్టర్ అనేసి. అవి స్టార్టింగ్ ఎక్కడున్న మధ్యలో క్యాపిటల్ లెటర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే డాక్టర్, డి అనేది క్యాపిటల్ లెటర్ ఉంది. అండ్ ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. ఓకే, డిఆర్ ఫుల్ స్టాప్. తర్వాత ఏదైతే పేరు ఉందో మళ్ళీ ఆటోమేటిక్ ప్రాపర్ నౌన్ అనమాట. ఇది ఏ మనిషి పేరు అయినప్పటికీ కూడా మనకి ఏమొస్తుందంటే ప్రాపర్ నౌన్ కిందకి వస్తుంది, ప్రదేశం పేరు కానీ. ఇక మనం చూసుకుంటే ఐ అనేది ఎక్కడ రాసినా, స్టార్టింగ్ రాసినా, ఎండింగ్ రాసినా, మధ్యలో రాసినా ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి ఐ అనేది. ఆల్వేస్
క్యాపిటలైజ్ ద ప్రొనౌన్ ఐ లవ్ టు ప్లే ద గిటార్. ఎక్కడ రాసినా కానీ ఐ అనేది క్యాపిటల్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ వర్డ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ చెప్పేటప్పుడు డైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో అదిగోండి ఇట్లా సారా సెడ్ హలో ఎవ్రీవన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే కామా తర్వాత ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి పైన. ఇన్వర్టెడ్ కామాస్లో స్టార్ట్ అయ్యేటటువంటి మొదటి లెటర్ ఏదైతే ఉందో అది మనకి క్యాపిటల్ లెటర్ అవుతుంది. మధ్యలో వచ్చింది కదా అనుకోకూడదు. ఇన్వర్టెడ్ కామాస్ ఏవైతే మనకు పైన ఉంచడం జరిగిందో అక్కడ స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ అనేది స్టార్టింగ్ లెటరు క్యాపిటల్ అవుతుంది. బిగిన్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ఏ పర్సనల్ స్పీచ్ విత్ క్యాపిటల్ లెటర్. అది ఎగ్జాంపుల్ ఇది వచ్చిందనమాట. ఇక్కడ ప్రాపర్ నౌన్ కాబట్టి శారాకి ఎస్ ఉంది, ఆ తర్వాత హెలో ఇన్వర్టెడ్ కామా స్టార్టింగ్లో ఉంది కాబట్టి హెచ్ అనేది ఉంది. తర్వాత ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ టైటిల్స్. టైటిల్స్ ఉంటాయి కొన్ని, సినిమా టైటిల్లు కానివ్వండి, వాటిలో ఏంటంటే బుక్ టైటిల్స్ కానివ్వండి, మూవీ టైటిల్స్ కానివ్వండి, సాంగ్ టైటిల్స్ కానివ్వండి. చూస్తే హ్యారీ పాటర్ అండ్ ద సోర్సర్ స్టోన్. ఇక్కడ మనం చూసినట్లయితే హ్యారీలో హెచ్ క్యాపిటల్, పాటర్లో పి క్యాపిటల్ అండ్ ద అనేది ఉండదు, అండ్ సోర్సర్ స్టోన్లో ఎస్ క్యాపిటల్, ఇక్కడ కూడా ఎస్ క్యాపిటల్. ఈ ఎప్పుడంటే టైటిల్స్ అనేవి రాసేటప్పుడు ఈ విధంగా ఉండడం జరుగుతుంది, ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. అన్నిట్లో కూడా ప్రతిదీ కూడా ఫస్ట్ది ఓన్లీ ఎండ్, దాలు, ఇన్లు, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, కంజంక్షన్స్ వాటికి క్యాపిటల్స్ పెట్టరు. కానీ మిగతా ఏవైతే కంటెంట్ వర్డ్స్ ఉంటాయో వాటికి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ లెటర్స్ ఆఫ్ నేషనాలిటీస్, లాంగ్వేజెస్, రిలీజియస్ గ్రూప్స్. ఇక్కడ ఏ దేశానికి సంబంధించిన వాడు ఇండియన్ ఐ అనేది క్యాపిటల్ ఉంటుంది, ఎక్కడ పెట్టినా కానీ ఐ అనేది క్యాపిటల్ ఉంటుంది. తర్వాత హిందీ లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజెస్ వచ్చినా కానీ మనకి క్యాపిటల్ అనేది ఉంచడం జరుగుతుంది. అలానే రిలీజియస్ గ్రూప్స్, మతాల గురించి చెప్పేటప్పుడు కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అలా చెప్పేటప్పుడు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. సమ్ వర్డ్స్ ఆర్ యూజువల్లీ అప్పర్ కేస్ ఇన్ అఫీషియల్ రైటింగ్. ఎప్పుడు కూడా కొన్ని పదాలు అనేవి ఈ క్యాపిటల్ లెటర్లోనే ఉంటాయి. కారణం ఏంటంటే మనం ఇచ్చేటటువంటి గౌరవం. ద బార్, ద బెంచ్. బార్ అంటే మన ఈ వైన్ దొరికే షాపులు కాదు. బార్ అంటే ఏంటంటే లాయర్స్ వాళ్ళు ఉండేటటువంటి సంస్థలు అన్నమాట. బార్ అంటే వాళ్ళు కొంతమంది ఉంటారు లాయర్లు గ్రూప్స్ అవి. ద బెంచ్ అన్న అంతే. బెంచ్ అంటే మనం వేసుకునే బెంచ్ కాదు, సుప్రీంకోర్టు, హైకోర్టు బెంచెస్ ఉంటాయి. బెంచ్ అంటే మళ్ళీ కూర్చునేది అనుకునేరు కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. వాళ్ళని మర్యాదపూర్వకంగా చెప్పడానికి ఏంటంటే క్యాపిటల్స్ ఉంచుతారు. కొన్ని అఫీషియల్ రైటింగ్స్ అంతే, అవి ఫాలో అయిపోతాయి. నెక్స్ట్ డిగ్రీస్ కానివ్వండి, అవార్డులు కానివ్వండి, ప్రైజెస్ కానివ్వండి. బ్యాచులర్ ఆఫ్ ఎకనామిక్స్, ఎంబీఏ, ద నోబెల్ ప్రైజ్. ఇప్పుడు షార్ట్కట్లో రాసేటప్పుడు చూడండి ఈ విధంగా అన్ని క్యాపిటల్స్ రాస్తాం. నోబెల్ ప్రైజ్ చూడండి ఎట్లా రాసాము, ఎన్ అనేది క్యాపిటల్ పెట్టాం, పి కూడా క్యాపిటల్ పెట్టాం. బ్యాచులర్ ఆఫ్ ఎకనామిక్స్, బి క్యాపిటల్, ఎకనామిక్స్ క్యాపిటల్, ఆ విధంగా. తర్వాత ఓషన్స్, సముద్రాలు కానివ్వండి, మహాసముద్రాలు కానివ్వండి, కొండలు, పర్వతాలు, ముఖ్యంగా పర్వతాలు, వీటన్నిటి కూడా క్యాపిటల్ లెటర్లో పెట్టడం జరుగుతుంది. పసిఫిక్ ఓషన్, పి క్యాపిటల్, ఓ క్యాపిటల్. అరేబియన్ సీ, ఎవరెస్ట్, ఈ విధంగా మనం రాయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎవరెస్ట్ పెద్ద శిఖరం కదా, ఇది వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత పెద్ద, భూమి మీదే ఎత్తైన శిఖరం వచ్చేసి ఎవరెస్ట్, క్యాపిటల్ లెటర్ పెడతాం. అట్లానే ప్లానెట్స్, స్టార్స్, ఎర్త్, మూన్, వాటికి ఏంటంటే మొదటి లెటర్ అనేది క్యాపిటల్ లెటర్లో పెట్టడం అనేది జరుగుతుంది. అట్లానే రిలీజియస్ బుక్స్ ఉంటాయి. ద గీత, జీ భగవద్గీత, అది సింపుల్గా గీత అంటారు, గీతా సారాంశము, గీతా సారము, ఈ విధంగా. అది జీ అనేది క్యాపిటల్ లెటర్ పెడతాం. ఖురాన్, క్యూ అనేది క్యాపిటల్ పెడతాం. బైబుల్, బి అనేది క్యాపిటల్ పెడతాం. ఈ విధంగా ఇవండి ముఖ్యంగా క్యాపిటల్ లెటర్స్ పెట్టేవి ఏంటంటే ఇవన్నమాట. ఒకసారి మనం చూద్దాం కంక్లూషన్. ప్రతి సెంటెన్స్కి స్టార్టింగ్ ఉండే లెటర్ క్యాపిటల్ లెటర్ అవుతుంది. అట్లానే ప్రతి పేరుకి, ఏదైనా స్థలం కావచ్చు, ఏదైనా కావచ్చు, పేరు అంటే దాని యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అవుతుంది. వారాల పేర్లు, నెలల పేర్లు, సెలవులు ఏవైతే వచ్చేటటువంటి పండుగలు ఉంటాయి కదా, పండుగ హాలిడేస్ అన్నారు, బట్ పండుగలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ అవుతుంది. ఇనీషియల్స్, టైటిల్స్, మిస్టర్, మిస్సెస్, డాక్టర్, ఇవన్నీ కూడా క్యాపిటల్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అవుతుంది.
ఐ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్గానే ఉంటుంది. ఎక్కడ ప్లేస్ చేసినా అది స్మాల్ లెటర్ ఐ అనేది ఉండదు. ఐ అంటే నేను అనే వచ్చే అర్థంలో అనమాట. డైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ అనేది ఏమవుతుంది, క్యాపిటల్ లెటర్ అవుతుంది. అట్లానే టైటిల్స్ రాసేటప్పుడు ఫుల్గా చూడండి, హ్యారీ పాటర్ అండ్ సోర్సర్ స్టోన్ అన్నారు, HPSS. ఈ విధంగా మనం చూసినట్లయితే సినిమా టైటిల్, ఈ మూవీ టైటిల్ అనమాట. ఈ జస్ట్ కంటెంట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నీ కూడా క్యాపిటల్ లెటర్లో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే నేషనాలిటీస్, ఇండియన్, ఫ్రెంచ్, జర్మన్, ఇవన్నీ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటాయి. అలానే లాంగ్వేజెస్ హిందీ, తెలుగు H క్యాపిటల్, T క్యాపిటల్ ఉంటుంది. రిలీజియస్ గ్రూప్స్ హిందూ, ముస్లిము, ఇట్లా క్రిస్టియన్స్, అవన్నీ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటాయి. కొన్ని అఫీషియల్ రైటింగ్స్, కొన్ని ద బార్ B అండ్ బెంచ్ B చెప్తున్నాం కదా, న్యాయవాద ఏదైతే లాకి సంబంధించి ఉంటాయో అలాంటి వాటికి కొన్ని ఈ విధంగా బారు, బెంచ్ అనేవి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లో కొనసాగుతూ ఉంటాయి. డిగ్రీస్, అవార్డ్స్, ప్రైజెస్ వీటికి కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది. అట్లానే ఓషన్స్, సీస్, మౌంటైన్స్ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. ప్లానెట్స్, స్టార్స్ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. అండ్ రిలీజియస్ బుక్స్ కూడా అదే విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది యాక్చువల్గా ఎలా ఇస్తారు అంటే ఒక్క ఇదే ఇవ్వడానికి లేదండి, కేవలం క్యాపిటల్ లెటర్స్ మీదే ఇవ్వరు. స్పెల్లింగ్స్, క్యాపిటల్ లెటర్స్, పంక్చుయేషన్ అన్నీ కలిపి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అన్నీ సరిచేయమంటారు. ఆ విధంగా ఇస్తారు. అవి చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.